మహిమకు పాత్రుడా, ఎదుటకు రాముడా, మా చేతులెత్తి మేము నిన్ను ఆరాధింతు. మహోన్నతుడా, అద్భుతాలు చేయువాడు, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎప్పుడునూ కూర్చుండలేదు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను మీ వద్దకు చేయించున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని వారితో చెప్పాను. వారు వెళ్ళి బయట వాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడను. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు మీరేమి చేయించున్నారు, గాడిద పిల్లను ఎందుకు విప్పుచున్నారని వారిని అడిగిరి. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్లు వారితో చెప్పగా వారు ఆయన దాని మీద కూర్చుండెను. మనం చూసుకున్నట్లయితే ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈనాడు అనేకులు కూడా కట్టబడి ఉన్న స్థితిలో ఉన్నారు. వారు ఎలాగూ కట్టబడి ఉన్నారంటే పాపపు కట్ల చేత కట్టబడి ఉన్నారు, బానిసత్వం చేత కట్టబడి ఉన్నారు. వారు ప్రభువుని అంగీకరించకుండా వారు దేవునికి దూరస్తులుగా ఉంటున్నారు. ఈనాడు చాలా మంది త్రాగుడనే కట్ల చేత కట్టబడి ఉన్నారు, దొంగతనమనే కట్ల చేత కట్టబడి ఉన్నారు. ఇదిగో అబద్ధాలనే మోసపూరితమైన జీవితం అనే ఇలాంటి యొక్క కట్ల చేత అందరూ కూడా కట్టబడి ఉన్నారు కనుక అట్లాంటి కట్ల నుండి ప్రభు వారిని విప్పాలని అనేకులను అంటే యేసు ప్రభు శిష్యులను పంపించినట్లుగా ఆయన సేవకులను ప్రజల దగ్గరికి ఆయన పంపిస్తూ ఉంటున్నాడు. వారు ఇలాంటి కట్ల చేత కట్టబడి ఉన్నారు కనుక ఆ కట్ల నుండి వారిని విప్పండి అని చెప్పి ఆయన వారిని కోరుతూ పంపించినప్పుడు అనేకులు ఆ కట్లను విప్పడానికి వచ్చిన వారిని తృణీకరిస్తున్నారు, అవమానిస్తున్నారు, నిందిస్తున్నారు, బాధిస్తున్నారు. కొంతమంది అయితే వారిని కొట్టి తిట్టి తూలనాడుతూ ఉంటున్నారు. కానీ ఈనాడు దేవుడు ఏమని సెలవిస్తూ ఉంటున్నాడంటే ఇదిగో అలాంటి కట్ల చేత కట్టబడిన ప్రతి వ్యక్తిని కూడా ఆ కట్ల నుండి మీరు విప్పండి అని చెప్పి ఆయన తెలియజేసి, బానిసత్వమనే కట్ల చేత కట్టబడి ఉన్నారు, పాపము కట్ల చేత కట్టబడి ఉన్నారు, వారందరినీ కూడా ఆ కట్ల నుండి మీరు విప్పండి అని చెప్పి ఆయన తెలియజేస్తున్నాడు. ప్రభునందు దేవుని సంగమా, ప్రభునంది దేవుని బిడలారా, ఎవరు ఎక్కడ ఉండి మాటలు వింటున్నప్పటికీ నువ్వు ఏ కట్ల చేత కట్టబడి ఉన్నావో, నీ జీవితం ఏ కట్ల చేత కట్టబడి ఉందో, ఒకవేళ ఆ కట్ల నుండి దేవుడు నిన్ను విప్పాలని ఆశపడుతుంటున్నాడు. నిన్ను విప్పి ఈ దేవుని సేవకులు మిమ్మల్ని దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటున్నారు. ఆ గాడిద పిల్లయు వాకిట కట్టబడి ఉన్నాయి. అవి కట్టబడి ఉన్నంత కాలము కూడా దాన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. కానీ అవి ఎప్పుడైతే ఆయన శిష్యులు వెళ్ళి ఆ గాడిద పిల్లను కట్ల చేత కట్టబడిన వాటిని విప్పారు. విప్పినప్పుడు ఏం జరిగిందనంటే అవి స్వేచ్ఛలోకి వచ్చాయి. వాటిని తీసుకొని వచ్చిన తర్వాత శిష్యులు దాని మీద బట్టలు పరిచారు. అప్పుడు యేసయ్య దాని మీద కూర్చున్నాడు. ఆ గాడిదలు ఆ గాడిద పిల్ల కూడా ఆయనను మోసేవిగా కనబడుతూ ఉంటున్నాయి. కనుక ఒక సమయంలో నీవు నేను మనమందరం కూడా ఎలాంటి కట్ల చేత కట్టబడి ఉన్నామో ఆ కట్ల నుండి విడిపించిన తర్వాత మీరు ప్రభు దగ్గరికి నడిపించబడిన తర్వాత నీ జీవితము సస్యశ్యామలంగా ఉంటుంది. ఆ గాడిద పిల్లను కట్లు విప్పిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే దారి పొడుగున బట్టలు పరిచారు. ఎన్నడూ కూడా గాడిదకు ఘనత రాలేదు, గాడిదను ఎవరు కూడా మంచిగా చూడలేదు, గాడిదను ఆ విధమైనటువంటి సంతోషం చేత చేయలేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క గాడిద కట్ల నుండి విప్పబడిందో అప్పుడు వెంటనే దానికి ఎంతో ఘనత వచ్చింది. ఆ గాడిద ప్రజలందరూ జయమని ఆ యొక్క మట్టలు పట్టుకొని ఆ బట్టల మీద నడిపిస్తూ ఉంటే ఆ గాడిద పిల్లకు ఎలలేని ఘనత కలిగింది, ఎలలేని సంతోషం కలిగింది, సమాధానం కలిగింది. ఈ రోజున నీ జీవితం కూడా ఆయన దగ్గరికి రాగలిగి
రాగలిగితే నీ జీవితం కూడా ఎలాగుంటుందంటే ఆ గాడిద పిల్లకు దొరికిన సంతోషం నీకు కూడా దొరుకుతుంది, ఆ గాడిదకు వచ్చిన ఘనత నీకు కూడా కలుగుతా ఉంది. అందుకనే ఏ ప్రజలు కూడా బానిసత్వంలో ఉండరాదని, ఎవరు కూడా పాపపు కట్ల చేత కట్టబడి ఉండరాదని చెప్పి అందరినీ కూడా ఆ పాపపు కట్ల నుండి ఆయన విడిపిస్తా ఉంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు నీ కొరకే నువ్వు గ్రహించి కనుక నీ పాపపు కట్ల నుండి నువ్వు విడిపించబడినటువంటి స్థితిని కలిగి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన దగ్గర కనుక నువ్వు రాగలిగితే నువ్వు ధన్యురాలమైన సంగతిని జ్ఞాపకం చేస్తూ వాక్యాన్ని ముగిస్తుంటున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. తండ్రి, మహోన్నతులైన మా దేవ, ఈ దినమున ఈ వర్తమానం విన్నటువంటి ప్రజలందరూ మీరు దీవించండి నాయన. ఎవరు ఎలాంటి కట్ల చేత కట్టబడి ఉన్నారో ఆ కట్లను విప్పడానికి యేసు ప్రభు శిష్యులను పంపించినట్లుగా నేడు ప్రభువా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని కట్ల చేత కట్టబడిన వారిని, పాపపు కట్ల చేత మరి ప్రభువా దొంగతనము, నాయనా ఇదిగో వ్యభిచారము, మోసము, పగ, ద్వేషాలు, కలహము, అబద్ధాలు, నాయనా ఇదిగో మరి కలిగి ఉన్నటువంటి ప్రజలను వాటి నుండి విడిపించండి అని చెప్పి నాయనా మీరు పంపించుంటున్నారు. అయ్యా, ఈ యొక్క మాటలు ఎవరైతే వింటున్నారో వారు ఎలాంటి కట్ల చేత బంధింపబడి ఉన్నారో ఆ కట్ల నుండి వారిని విడిపించండి, మీ కృప చేత నడిపించి బలపరచమని. ఆయన కట్ల చేత విప్పబడినటువంటి ఆ గాడిద ఎప్పుడైతే ఆయన దగ్గరికి తీసుకొని రాబడిందో దానికి ఎప్పుడు లేని ఘనత వచ్చింది. జీవితంలో ఎవరు కూడా గాడిదను ఆ విధంగా వారు స్వీకరించలేదు, గాడిదను ఆ విధంగా ఎవరు కూడా గణపరచలేదు. ఇదిగో ఎప్పుడైతే అది యేసయ్య దగ్గరికి వచ్చిందో అది దానికి ఘనత వచ్చింది. అది ఎంతో చక్కగా ఇదిగో యేసయ్య కూర్చోవడానికి అనుకూలంగా అది మలచబడింది. దారి పొడుగున అది కింద నడవకూడదని దాని కింద కొన్ని బట్టలు వేసి దాన్ని నడిపిస్తా ఉన్నారు. ప్రజలందరూ జయము జయమని వారు దాని చుట్టూగా దాని ముందు వెనకాల నడుస్తూ ఉంటే ఆ గాడిదకి ఎనలేని సంతోషం కలిగింది. నాయన పాపం నుండి విడిపించబడి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి నాయన క్రీస్తునే మరి సంఘంలోకి నడిపించబడితే నాయన అన్ని జీవితాలు కూడా అలాంటి సంతోషం చేత నింపబడతాయని ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ వర్తమానాన్ని వినిపించినందుకే మీకు స్తోత్రం. విన్నవారి జీవితాలను మీ కృప చేత నింపండి నాయన. మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించడానికి సహాయం దయచేసి మీ కృపల వాడుకొని మహిమ పొందమని మీ ప్రియ కుమారుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకుంటుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆ యెరూషలేములోకి ఆయన ప్రవేశించినట్లుగా మనం చూస్తుంటున్నాం కనుక ఈ దినమున మరి ఈ వర్తమానము మీకు మనకందరూ కూడా అందించబడతా ఉంది కనుక ఈ వర్తమానం ఎవరైతే అందుకున్నారో వారందరూ కూడా ప్రభువుని మరి సంతోషంగా మీ హృదయాల్లోకి ఆహ్వానించాలని, వారిని ఆహ్వానించి మరి ఆయనతో సహవాసం కలిగి దేవుని యొక్క సన్నిధిలో మీరందరూ కూడా జీవించాలని, ఆయన కృపలో మీరు వర్ధిల్లాలని ప్రేమతో మీకందరికీ కూడా తెలియజేస్తుంటున్నాం. కనుక మనమందరం కూడా ఆయనను హృదయపూర్వకంగా మన హృదయాల్లోకి ఆహ్వానిద్దాం. ఏ యొక్క హృదయం అయితే ఆయన ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుందో వాళ్ళందరూ కూడా సంతోష సమాధానముల చేత నింపబడతారని, వారు ప్రభువులో ఆనందిస్తారన్న సంగతిని జ్ఞాపకం చేస్తుంటున్నాను. దావీదు కుమారుడా జయము జయం అన్నట్టుగా ఈ దినమున దావీదు కుమారునికి అందరం కూడా జయం చెల్లిద్దాం. దావీదు కుమారునికి జయం. యేసు నామములో మరి ఆయన స్వీకరించిన వారందరికీ కూడా మేలు కలుగును గాక. కాబట్టి ఈ యొక్క సమయంలో మనమందరం కూడా ఆయన సన్నిధిని ఆనందిస్తూ శుద్ధిస్తూ ముందుకు కొనసాగుతూ ఈ యొక్క వీధి సువార్తను యేసు ప్రభు యెరూషలేములోకి వచ్చినప్పుడు ప్రజలందరూ సంతోషంగా స్వీకరించినట్టుగా మీరందరూ కూడా ఆయన హృదయంలోకి మరి సంతోషంగా స్వీకరించవలసిందిగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాం. ప్రార్థన చేసి దావీదు కుమారునికే